భారద్వాజగోత్రోద్భవం అంతర్వేది కృష్ణమాచార్య శర్మాణం వాల్మీకి రూపిణం త్వాం వృణీమహే. ఆనాడు ఆ పట్టాభిషేక ఉత్సవాన్ని నిర్వర్తించినటువంటి మహర్షులు, అసలు రామాయణాన్ని మనకు అందించినటువంటి వాల్మీకి మహర్షి, ఇటువంటి మహనీయులకు ప్రతినిధులుగా ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ఋత్వికుల్ని ఋత్విగ్వరణంగా చేసుకున్నారు. ఆ విధంగా ఋత్విగ్వరణ అనేటువంటిది కార్యక్రమం జరుగుతూ ఉన్నది. పట్టాభిషేకోత్సవాన్ని జరపాలి అని దశరథ మహారాజు మొట్టమొదలుగా సంకల్పించాడు. రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని ప్రజలందరి దగ్గర ఆయన చెప్పాడు. ప్రజలు, సామంతులు మొదలైనటువంటి వారంతా ఉండేటువంటి సభలో. అప్పుడు ఆ సభలో ఉండేటువంటి వారంతా ఒక్కసారిగా హర్షధ్వానాలతోటి రాముణ్ణి మేము రాజుగా మేము కోరుకుంటున్నాము అని అన్నారు. అప్పుడు దశరథునికి ఒక అనుమానం వచ్చింది. నేను నా పదవి నుండి దిగిపోయి నా కుమారుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాననగానే అందరూ సంతోషంగా ఉన్నారు, ఒకవేళ నేను సరిగ్గా పరిపాలించలేదేమో అని. భగవద్ రామానుజ రూపిణం మనకు ఈ సంవత్సరం భగవద్ రామానుజ రూపిణం బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి మహనీయులు పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీయర్ స్వామి వారు విచ్చేసి ప్రతి కార్యక్రమంలోనూ దానికి ఒక నూతనమైనటువంటి శక్తిని చేకూరుస్తూ ఉన్నారు. ఆ మహనీయులు నిన్నటి రోజున కళ్యాణోత్సవంలోనూ పాల్గొన్నారు. ఇప్పుడు పట్టాభిషేకోత్సవాన్ని వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వర్తింపజేస్తూ ఉన్నారు. ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దామని దశరథ మహారాజు అనుకోగానే ఆ అయోధ్యానగరంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ ఒక విఘ్నం ఏర్పడింది. మనం ఈరోజు పట్టాభిషేకానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా విశ్వక్సేనుణ్ణి పూజించాం కదా, మరి ఆ రోజుల్లో రాముడి పట్టాభిషేకానికి విఘ్నం కలిగింది కదా అని అనుకోవచ్చు మనం. భగవంతుడి సంకల్పం ఒకటి, ఆ సంకల్పం ముందు ఏది పనిచేయదన్నారు. ఆ భగవంతుని సంకల్పం ఏమిటి అనంటే తాను ఏదో అయోధ్య ప్రాంతానికి మాత్రమే రాజుగా ఉండాలని ఆయన సంకల్పం కాదు, మూడు లోకాలకు ప్రభువు కావాలి అని రాముని సంకల్పం. ఆ మూడు లోకాలకు ఆయన ప్రభువు కావాలి అనంటే దశరథుడు సంకల్పించి పట్టాభిషేకం చేద్దామనుకోగానే పట్టాభిషిక్తుడైపోతే రాముడు మూడు లోకాలకి ప్రభు అయి ఉండేవాడు కాడు. ఆయన వనవాసం చేసినందువల్లనే, ఆయన వనవాసం చేసేటప్పుడు సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించినందువల్లనే, అలాగా సీతమ్మ వారిని అపహరించినందుకు గాను రావణాసురుణ్ణి రామచంద్రమూర్తి సంహరించినందువల్లనే మూడు లోకాలను జయించినటువంటి రావణాసురుణ్ణే సంహరించడం వలన రామచంద్రమూర్తి మూడు లోకాలకు ప్రభువు కాగలిగాడు. అలాగా రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత అప్పటికే ఆ రోజుల్లో ఉండేటువంటి పెద్దలైనటువంటి వాళ్ళు, అంటే విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు లంకా రాజ్యానికి, సుగ్రీవుడు వానరరాజు అయ్యాడు, వీళ్ళంతా కూడా ఆయనకి స్నేహితులు. అంటే అందరూ రాముణ్ణి బలపరిచేటువంటి వాళ్ళు. చిట్ట చివరికి ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ పట్టాభిషేకమే ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం అన్నమాట. అంటే రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడు అవడంలో మూడు లోకాలకు ప్రభువు కావడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అభిప్రాయం కనుక ఆనాడు ఒక చిన్న విగ్రహం అనేటువంటిది ఏర్పడినా ఆ రాముని యొక్క సంకల్పం వలన ఆయన మూడు లోకాలకు ప్రభువు అయ్యాడు. ఆ విధంగా పట్టాభిషేకం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ముందుగా మంటపారాధన అనేటువంటిది జరుగుతుంది. ఎదురుగా మనకు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి కలశాలను, ఒకవైపు ఆ స్వామికి పట్టాభిషేకంలో సమర్పించేటువంటి పాదుకాది కిరీటాంతము ఉండేటువంటి ఆభరణములను, ఇంకొక వైపు దిక్పాలకులను ఆరాధించడానికి వీలుగా అక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆ మండపారాధన కార్యక్రమాన్ని అర్చకులు ఇక్కడ కొనసాగిస్తారు. సర్వఋత్విక్ ప్రార్థనాం కృత్వా సర్వే స్వధర్మ కుశలాః సర్వే రామ పరావరాః
सर्वे पट्टाभिषेकाढ्यं कृतार्थं कुरुतादरात् इति सर्वऋत्विक् प्रार्थनां कृत्वा ततः शरणं पवित्रमिति मन्त्रेण वारिणा महीं प्रक्षाल्य ओम शरणं पवित्रं विततं पुराणं येन पूतस्तरति दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन पूता अतिपाप्मानमरादिन्दरेमा विष्णोर्राटमसीति मन्त्रेण दर्भैः सम्मार्ज्य विष्णोरराटमसि विष्णोः पृष्ठमसि विष्णोश्चप्त्रेस्थो विष्णोश्चूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा प्रथमतः दक्षिणमण्डल मध्यभागे इदं विष्णुरिति मन्त्रेण श्रीलक्ष्मीनारायणमावाहयामि ओम इदं विष्णुचक्रमे शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् इति श्रीलक्ष्मीनारायणमावाह्य तस्य दक्षिणपार्श्वे ब्रह्मजज्ञानमिति मन्त्रेण श्रीसरस्वती समेत ब्रह्माणमावाहयामि ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषेमतः सुरुचो वेनामः स्वबुद्ध्या उपमा अस्य विष्ठा सतश्च योनिमसतश्च विवः समस्ताया सृष्टेः कारणमूर्तये पद्मासन चतुर्वक्त्र चतुर्भुज नमोऽस्तुते इति सरस्वती समेत ब्रह्माणमावाहयामि तद्वामपार्श्वे त्र्यम्बकं यजामः इति मन्त्रेण पार्वती समेत परमेश्वरमावाहयामि यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् गौरीकान्ता हृदयकमलानन्दभृङ्गं गणेशं गङ्गामालाशितिधरकलामूलिमीशं सुरेशं शुभ्राङ्गं शूलहस्तं भुजपरिघदरं चर्मवस्त्रं त्रिनेत्रं दैत्यानां संहरन्तं त्रिपुरविजयकं पार्वतीशं नमामि इति पार्वती समेत परमेश्वरमावाह्य मण्डलस्य प्राग्भागे ओम आञ्जनेयाय नमः इत्याञ्जनेयमावाहयामि मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं मानवयोगमुख्यं श्रीरामदूतं तं शिरसा नमामि मण्डलस्य दक्षिणभागे ओम भरताय नमः इति भरतमावाहयामि श्रीरामपादुकाराध्यव्रतिनं राघवप्रियं सेवेहं पाञ्चजन्यां शम्भरतं भक्तिभाजनम् इति भरतमावाहयामि मण्डलस्य पश्चिमभागे श्रीरामानुजमावाहयामि श्रीराम सर्वकैङ्कर्यनिरतं सततानुगं सेवेहमादिशेषां शं लक्ष्मणं लक्ष्मीवर्धनम् ओम श्रीरामानुजाय नमः इति श्रीलक्ष्मणस्वामिनमावाहयामि मण्डलस्य उत्तरभागे ओम श्रीशत्रुघ्नाय नमः श्रीरामशासनाचार भरतं भरतानुगं सेवेहं चक्रराजां शंशत्रुघ्नं मधुराधिपम् इति शत्रुघ्नस्वामिनमावाह्य मण्डलस्य आग्नेयभागे ओम श्री अंगदाय नमः इत्यङ्गदमावाहयामि श्रीरामसेवा सन्देशवाहकं वालिनस्सुतं किष्किन्धायुवराजं तं ध्यायेतारेयमङ्गदम् इति श्री अंगदस्वामिनमावाह्य मण्डलस्य नैऋति भागे ओम श्री जाम्बवते नमः इति श्री जाम्बवन्तमावाह्य श्रीरामपरिषद्वृद्धं ब्रह्मणो जृम्भणोद्भवं सेवेहं जाम्बवन्तं श्री त्रिविक्रमकृपास्पदम् इति जाम्बवते नमः जाम्बवन्तमावाह्य मण्डलस्य वायव्यभागे ओम सुग्रीवाय नमः इति सुग्रीवमावाह्य श्रीराममित्रदा प्राप्तिसम्पन्नं सत्यपालनं सेवे राघवसेनान्यं सुग्रीवं वानराधिपम् ओम सुग्रीवाय नमः इति सुग्रीवमावाह्य मण्डलस्य ऐशान्यभागे ओम श्री विभीषणाय नमः इति विभीषणमावाह्य श्रीरामभयसन्त्राणं शरणागततत्त्वगं सेवेहं राक्षसश्रेष्ठं लङ्केशं तं विभीषणम् ओम श्री विभीषणाय नमः इति विभीषणमावाहयामि ततः मध्यममण्डले अष्टदिक्षु अष्टकलशान् आकलशेति मन्त्रेण ब्रह्मस्थाने महाकलशं च धान्यरासौ प्रतिष्ठाप्य आकलशे पवित्रे परीषिच्यते
मुक्तैर्यज्ञेषु वर्धते आकलेषु धावदिश्येनो वर्मविगादे अभिद्रोणकनिकृततो मध्यमण्डलस्य प्राग्भागे प्राक्समुद्रोदकमापूर्य तस्मिन् वासुदेवमावाह्य ॐ नमो भगवते वासुदेवाय आगच्छ गच्छ आगच्छ गच्छ ऋग्वेदमन्त्रेणाभिमन्त्र्या ॐ हरिः ॐ मध्यममण्डलस्य दक्षिणभागे दक्षिणसमुद्रोदकमापूर्य तस्मिन् सङ्कर्षणमावाह्य ॐ नमो भगवते सङ्कर्षणाय आगच्छ गच्छ आगच्छ गच्छ यजुर्वेदमन्त्रेणाभिमन्त्र्या प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे हरिः ॐ ततः मध्यममण्डलस्य पश्चिमभागे पश्चिमसमुद्रोदकमापूर्य तस्मिन् प्रद्युम्नमावाह्य ॐ नमो भगवते प्रद्युम्नाय आगच्छ गच्छ आगच्छ गच्छ सामवेदमन्त्रेणाभिमन्त्र्या हरिः ॐ मध्यममण्डलस्य उत्तरभागे उत्तरसमुद्रोदकमापूर्य तस्मिन् अनिरुद्धमावाह्य ॐ नमो भगवते अनिरुद्धाय आगच्छ गच्छ आगच्छ गच्छ अथर्ववेदमन्त्रेणाभिमन्त्र्या आग्नेयभागस्थकलशे गङ्गानदीतीर्थमापूर्य तस्मिन् पुरुषमावाह्य ॐ नमो भगवते पुरुषाय आगच्छ गच्छ आगच्छ गच्छ ॐ पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यम् उदामलत्वस्येषानः यदन्नेनातिरोहति मध्यममण्डलस्य नैऋतिभागस्थकलशे कृष्णानदीतीर्थमापूर्य तस्मिन् सत्यमावाह्य ॐ नमो भगवते सत्याय आगच्छ गच्छ आगच्छ गच्छ ॐ एतावानस्य इमातोऽध्यायागुष्ठपूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतन्धिनी भागस्थकलशे गोदावरी नदीतीर्थमापूर्य तस्मिन् अच्युतमावाह्य ॐ नमो भगवते अच्युताय आगच्छ गच्छ आगच्छ गच्छ ॐ त्रिपादोर्ध्व उदेत्पुरुषः ईशान्यभागस्थकलशे कावेरी नदीतीर्थमापूर्य तस्मिन् अनन्तमावाह्य ॐ नमो भगवते अनन्ताय आगच्छ गच्छ आगच्छ गच्छ तस्माद् विराडजायत विराजो अधिपूरुषः स जातोऽत्यरिच्यत मध्यमभागस्थमहाकुम्भे 500 नदीतीर्थान्यावाह्य इमं मे गंगेति मन्त्रेणाभिमन्त्र्या इमं मे गंगे यमुने सरस्वती सुरद्रष्टोमकं सरितापवृष्णिया अशिक्रिया रुद्रदेवतस्तयार्चिक्रिये शृणुक्या सुषोमया अस्मिन् कलशे आधारादि पद्मपीठान्तं ध्यात्वा ओम नमो भगवते विष्णवे वासुदेवाय सर्वात्मने सुयोग पद्मपीठात्मने नमः इति पीठं सम्पूज्य पद्ममुद्रां प्रदर्श्य पद्मपीठ मध्ये भद्राचल श्री सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामी नमावाह्य ओम 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 परमधामावस्थितमदनुग्रहकाम्यया जदावतारह्याभिमत मंत्र सिद्धित मंत्र शरीर ओम नमो नमः श्रीभद्राचल दिव्यधाम निरतं पद्मास्थं प्रभुं वामाङ्काङ्कित सीतया विलसितं सौमित्रि संसेवितं शंखं चक्रशरासनाभजशरान् सव्येतरोर्ध्वक्रमात् बिभ्रच्चारु चतुर्भुजं भवहरं वैकुण्ठरामं भजे
వామాంకస్థిత జానకిం పరిలసత్కోదండం కరే చక్రం దక్షిణే విభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్తి స్థితం భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్పాణధరం సౌమిత్రిసేవితం అష్టాక్షరీ మంత్రేణ షడంగన్యాసం కుర్యాత్. నమో వయం వై శ్రవణాయ బ్రహ్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అష్టాక్షరీ మంత్రేణ షడంగన్యాసం కుర్యాత్.